ఇదిగో పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయెను, నూతన పరచబడెను. యేసుక్రీస్తునందున్న వారు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. సమస్తము నూతన పరచబడాలి యేసుక్రీస్తులో. ఇంకా పాత సంగతులను పట్టుకొని విరాలాడితే ఇంకా మీరు మారు మనసు పొందినట్టు ఎట్లా అవుతుంది? ఆ ప్రాచీన స్వభావం వదులుకొని మీ నూతన స్వభావంతో మీ చిత్తవృత్తి యందు కొనసాగండి అని చెప్తాడు. అందుకు నూతన సృష్టిని చేశారు అంటారు. ఇదిగో పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయెను. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలన్నీ ఎత్తుకొని దానికి నువ్వు సమాధానం చెప్పు ఇప్పుడు అంటే ఎంత వయసు మీది? వయసు ఎంత? ఏం మాట్లాడుతున్నారు? పాతవి గతించెను, అప్పుడే తెలుసుకో. అప్పుడు సంగతి ఇప్పుడు కనుక మాట్లాడితే ఏం గుర్తుంటుందండి? ఎందుకు ఇప్పుడు చెప్పగలను, చెప్తాను రా. నువ్వు ఏ ప్రశ్న అడిగినా సాత్వికంతో సమాధానం చెప్పడానికి ప్రభు నాకు సహాయం చేస్తారు. నేను నడుచుకున్నది న్యాయమైతే, నేను నడుచుకున్నది చట్టబద్ధమైతే, నేను నడుచుకున్నది సాంఘిక పరంగా వ్యవహార విషయంలో లోపం కలిగి లేకపోతే నేను ఖచ్చితంగా సమాధానం చెప్పగలను, చెబుతాను. ఆ ధైర్యం నాకుంది అని ఒక క్రైస్తవుడు చెప్పగలగాలి. నేను చెప్తాను. నేను దేవుణ్ణి పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నారు పౌలు గారు. కనుక ఆ మాట ఎవరు అనగలరు? నీతిగా నిజాయితీగా వ్యవహరించిన మనిషి మాత్రమే అనగలరు. చెప్తాను రా, బయట కాదు లోపలికి రా, చెప్తాను. సమస్తము చెప్తాను. సమస్త విషయాలకి సమాధానం చెప్పగలను. ఆ సామర్థ్యం నాకు ఇచ్చారు దేవుడు. వినగలిగిన చెవులు మీకు లేకపోతే, సహించుకోలేని మనస్సు మీకు లేకపోతే నేను చెప్పి ప్రయోజనం ఏముంది కదా? ఈ మనుషుల మధ్యన కీచులాట పెట్టే ఆ సాతాను యొక్క సంబంధమైన వ్యవహారం అంతా కూడా పోవాలి. ఖచ్చితంగా విడిచిపెట్టాలి. అప్పుడే మనశ్శాంతిగా బ్రతకగలుగుతాం. ప్రేమ, అనురాగాలు, మానవ సంబంధ బాంధవ్యాలు పెట్టింది దేవుడు, మనుషులు కాదు. మనుషుల దగ్గర నుంచి వచ్చింది అనుకుంటున్నారేమో. అమ్మా నాన్న అని పిలవడం, అన్నా వదిన అని పిలవడం, లేకపోతే అక్కా చెల్లి అని పిలవడం, బావా అని పిలవడం, ఇంకొక వరుస మామయ్య. ఈ వరుస వావి వరుసలు పెట్టింది దేవుడండి. దీన్ని చెదరగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్న దుష్ట స్వభావాన్ని తీసుకోకపోతే, ఆ దుష్ట స్వభావాన్ని మార్చుకోకపోతే దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక మనం మారాలి, మార్చుకోవాలి. దేవుని యొక్క స్వభావంలోకి అందరం వెళ్ళాలి. కదండి. ప్రేమ దేవునికి గుర్తు, మరేది గుర్తు కాదు. ప్రేమకు గుర్తు ప్రభువే. అది మనలో లేకపోతే నూతన సృష్టి ఎలాగైనట్టు? ఇదిగో పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయెను అన్నదానికి సింబల్గా మీరున్నారా? ఒక సింబల్గా మీరున్నారా? ఆ వాక్యానికి గుర్తుగా మీరున్నారా? ఆ వాక్యానికి గుర్తుగా మీరున్నారా అని ప్రశ్నిస్తే ఏమవుతాం?